హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గానే రియల్మీ గేమ్ యాక్సరీస్ అయితే లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. అందులో 2 యాక్సరీస్ అయితే ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి. వీటిని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. వీటి రెండింటితో పాటు వీళ్ళు ట్రిగర్ ను కూడా అయితే లాంచ్ చేశారు. గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఆ ట్రిగర్ అయితే యూజ్ అవుతుంది. బట్ ఒకసారి అది ఇంకా మనకి సేల్కి అయితే రాలేదు. ఈ రెండు మనకి ఇప్పుడు సేల్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చరికి రియల్మీ కూలింగ్ బ్యాక్ క్లిప్. సో దీని ద్వారా మనం గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీట్ ఎక్కకుండా అయితే చూసుకోవచ్చు. ఇంకా మరోసారికి గేమ్ ఫింగర్ స్లీవ్స్. సో దీన్ని మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్, అంటే మనకి డిస్ప్లేకి ఫింగర్స్ స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం అయితే వీటిని అయితే యూజ్ చేస్తారు. అలాగే మనకి స్వెట్టింగ్ అలాంటివి ఏం రాకుండా ఉండాలంటే సో యూజ్ చేస్తారు. ఈ మనం చూడడానికి ఒక సాక్స్ లాగా అయితే ఉంటాయి, అంటే బొటన్ వేల్ సాక్స్ అనుకోవచ్చు, థమ్ సాక్స్ అనుకోవచ్చు. సో దీని మీద ప్రైస్ చూస్తే ఇక్కడ మీకు రూ. 599 అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ వీటిని వచ్చేసరికి రూ. 199 అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వీటికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే రాసింది. సో ఇవన్నిటితో మనకు పని లేదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి చూద్దాం. బాటమ్ సైడ్ నుంచి ఇలా అయితే వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ తీస్తే చూడొచ్చు, దీన్ని నేను థమ్ సాక్స్ అని పిలుస్తా. రియల్మీ బ్రాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మెటీరియల్ ఇది జస్ట్ ఒక క్లాత్ మెటీరియల్ అనుకోవచ్చు. దీన్ని మనం ఇలాగా మన ఫింగర్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకి డిస్ప్లేకి కొన్నిసార్లు మన థంబ్ అనేది అంటుపోతూ ఉంటుంది. సో ఆ టైంలో స్పీడ్గా మనం యాక్సెస్ చేయలేము గేమ్ని. సో అప్పుడు మీకు ఇదైతే యూజ్ అవుతుంది. ఇది పెట్టుకోవడం పెద్ద పనిలాగా ఉంది. సో చూసారు కదా, పెట్టుకుంటే లుక్ కూడా ఉంది. ఓకే, గేమ్స్ కానీ ఏమైనా ఆడేటప్పుడు చాలా స్మూత్గా ఉంది. సో ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడేని కాదు, మనం మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు కూడా స్మూత్నెస్ అయితే ఉంది. బట్ ఒకసారికి ఫింగర్ ప్రింట్ అయితే పనిచేయట్లేదు. సో ఈ టైంలో మీరు ఫేస్ అంగల్ లాక్ మీదే డిపెండ్ అవ్వాలి. సో దీని సంగతి తర్వాత చూద్దాం గేమ్స్ ఆడేటప్పుడు. ఇప్పుడు ఈ ఫ్యాన్ చూద్దాం. సో ఇది వచ్చి కూలింగ్ క్లిప్ అంటున్నారు దీన్ని. సో దీని ద్వారా మనం మొబైల్ని కూల్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ రియల్మీ కూలింగ్ బ్యాక్ క్లిప్ అని చెప్పి రాస్తుంది. లోపల మనకి కూలింగ్ క్లిప్ ఎలా ఉంటుందనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే రాస్తున్నాయి. 1 సెకండ్లో మీకు ర్యాపిడ్ కూలింగ్ అయితే అవుతుందంట. 1 సెకండ్లో కూలింగ్ అయితే అవుతుందంట. సో చూద్దాం మరి నిజంగా 1 సెకండ్లో కూలింగ్ అవుతుందా, లేకపోతే ఇక్కడ గొప్పలకి ఏమైనా రాసారా. ఇక్కడ వచ్చరికి సెమీ కండక్టర్ హీట్ డిస్పెక్షన్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. సైలెంట్ ఆపరేషన్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ ఉంది. ఎంఆర్పి ప్రైస్ రూ. 2499 అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. ఇది మీకు ఇప్పుడు realme.comలో అయితే అవైలబుల్ ఉంది. రూ. 1799 అయితే దొరుకుతుంది. ఇక సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. లోపల నుంచి బయట తీస్తే ఇవి బాక్స్లో ఉన్నవి. ఇక్కడ యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ యూజర్ గైడ్లో అయితే డీటెయిల్గా రాశారు. తర్వాత ఇక్కడ ఇన్స్టలేషన్ అని చెప్పేసి ఒక చిన్న కార్డ్ అయితే ఇచ్చారు. మొబైల్కి మనం ఎలా పెట్టుకోవాలి అనేది వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టమాకండి అని చెప్పేసి. యాక్చువల్గా CPU ఎక్కడ ఉంటే అక్కడ మనం దాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఒక టైప్-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇది లాంగ్ ఉంది. నాకు తెలిసి ఇది 1.5 మీటర్ ఉంటుంది అనుకుంటా. చాలా లాంగ్ అయితే మీకు టైప్-C కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది, ఎల్లో కలర్ది. అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంది. క్వాలిటీ అయితే బాగుంది కేబుల్ది. ఇంకా ఫైనల్గా ఇక్కడ మనకి ఫ్యాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్యాన్ బయటికి తీద్దాం. ఓకే, బయటికి తీసిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ ఎందుకు అర్థం. సో ఈ ఫ్యాన్ చూడొచ్చు. సో ఫ్యాన్ చూస్తే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. అంతా మనకి ప్లాస్టిక్ బాడీ. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఈ సింబల్ ఏంటంటే మీకు ఫ్లై డిజీ వాల్ సింబల్. ఈ యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇది కానీ, ట్రిగర్ కానీ, ఇది కానీ, ఇవన్నీ ఫ్లై డిజీ వాళ్ళు తయారు చేసి వాళ్ళైతే అమ్ముతుంటారు. వాళ్ళు గేమ్ యాక్సరీస్ అయితే అమ్ముతుంటారు. సో యాక్చువల్గా రియల్మీ ఏం చేసిందంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సో వీళ్ళ రీబ్రాండ్ చేసుకొని ఇక్కడైతే రిలీజ్ చేసింది అనమాట. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ మాత్రం మీకు ఫ్లై డిజీ వల్ల ఐకాన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే పవర్ బటన్ అలాగే లైటింగ్ బటన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, తీసేద్దాం. సో ఇది వీళ్ళు ఇండికేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్టిక్కర్ తీసేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఆన్ చేయి మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఈ పైన ఇంకో బటన్ ఉంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే లైట్ RGB లైట్స్ అయితే వెలుగుతుంటాయి. గేమ్స్ ఆడేటప్పుడు మీకు కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికే తప్పితే ఆ లైట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి టైప్-C పోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కేబుల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ లాంటివి అంటూ ఏమీ ఉండవు. సో మీరు ఆడినప్పుడు, అంటే మీరు ఎప్పుడు యూజ్ చేయాలన్నా సరే అప్పుడు మీకు దీన్ని పవర్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా కానీ సో పవర్ ఇచ్చుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే ఇక్కడ మనకి గ్రిల్ కనిపిస్తుంది. గ్రిల్లోంచి మనకి వింట్ అనేది సో అవుట్ సైడ్కి వెళ్ళడానికి అనుకుంటా, అయితే ఇన్సైడ్కి రావడానికో, మొత్తానికి లోపల వచ్చేసరికి మనకి అల్యూమినియం షీల్డ్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి థర్మల్ టేప్ అయితే కనిపిస్తుంది. ఈ థర్మల్ టేప్ అంటే ఏంటంటే మీకు తెలిసిందే కదా. సో కూలింగ్ని
మీకు అబ్జర్వ్ చేయడానికి సో ఈ థర్మల్ టేప్ అయితే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మీకు కంప్యూటర్స్లో, మొబైల్ ఫోన్స్లో ప్రతి దాంట్లో పేస్ట్ కింద అయితే యూజ్ చేస్తుంటారు, కొంతమంది టేప్స్ కింద యూజ్ చేస్తుంటారు. సో ఇవి మీకు కావాలంటే బయట కూడా ఇది దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకి వీళ్ళు ఒకటి ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. సో ఎప్పుడైనా ఇది పాడైపోయినా అంటే ఇది అయిపోతే లైఫ్, సో ఈ ఎక్స్ట్రా అయితే యూజ్ చేయొచ్చు. ఇది అంత తొందరగా లైఫ్ అయితే ఏమి అయిపోదు. ఇక్కడ మీకైతే ఒక బ్రాండింగ్ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా మీకు, సో ఫ్లైట్ ఈజీ బ్రాండింగ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో రియల్మీ వాళ్ళ దగ్గర నుంచి అయితే దీన్ని తీసుకొని మనకి ఇక్కడ ఇండియాలో అయితే ప్రవేశపెట్టింది అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది అసలు మొబైల్కి ఎలా సిట్టింగ్ అవుతుందో చూద్దాం. సో నా దగ్గర ఇక్కడ శాంసంగ్ మొబైల్ ఉంది, శాంసంగ్ మొబైల్కి పెట్టి చూస్తాను. యాక్చువల్గా దీన్ని మనం పెట్టాలంటే ఇది కింద మీకు గ్రిప్ కనిపిస్తుంది కదా, సో ఇది కిందకి లాగితే వచ్చేస్తుంది. సో మీరు 7 ఇంచెస్ వరకు ఉన్న మొబైల్లో మనం ఇది పెట్టొచ్చు అనుకుంటా. సో నేను ఇప్పుడు పెట్టి చూస్తాను. ఓకే, అంతే. ఇలా పెట్టి మీరు యూజ్ చేయడమే. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనము కొన్ని నోటీస్ చేయాలి. మనకు ప్రాసెసర్కి ఇటు పక్క అయితే ఉంటుంది. సో కానీ ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడ పవర్ బటన్ ఇలా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాల్యూమ్ కంట్రోల్స్ కానీ లేకపోతే పవర్ కంట్రోల్ కానీ ప్రెస్ అయ్యి ఆ కంట్రోల్ పనిచేయడం అయితే స్టార్ట్ అవుతుంది. సో అది మనం జాగ్రత్తగా అయితే గమనించాల్సి ఉంటుంది అనమాట. ఇక తర్వాత ఇంకో మొబైల్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి శాంసంగే S21 అల్ట్రా. సో దీనికి కూడా ఓకే, దీనికి సెట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కెమెరా బంప్ అనేది కొంచెం ముందుకు వచ్చింది, కొంచెం ముందుకు పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక రియల్మీ వాటికైతే తెలిసిందేగా, వీళ్ళు వీటి కోసమే తెచ్చారు కాబట్టి రియల్మీకి అయితే కరెక్ట్గానే సెట్ అయిపోద్ది. కరెక్ట్గా సెట్ అయిపోయింది. వీళ్ళు పవర్ బటన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి. సో వాల్యూమ్ బటన్ ఇక్కడ ప్రెస్ అవుతుందా? సో వాల్యూమ్ బటన్ కూడా ఏం ప్రెస్ అవ్వట్లా, కొంచెం గ్యాప్ అయితే ఉంది. మీరు ఇక్కడ సరిగ్గా గమనించారంటే కొద్ది గ్యాప్ అయితే కనిపిస్తుంది. ప్రతి దాంట్లో మనకి కొంచెం గ్యాప్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో వీళ్ళు ఆ గ్యాప్ అనేది దేనికి ఇచ్చారు అంటే మేబీ నేను అనుకోవడం ఈ బటన్స్ కోసమే ఇచ్చుంటారేమో. సో ఫుల్గా అయితే మనకి ఇక్కడ కూర్చోవట్ల, కొద్దిగా గ్యాప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఏది కనిపిస్తుందా? ఓకే. సో కరెక్ట్గా సిట్టింగ్ అయితే ఏ ఫోను లేదు. ఇది ఇంకా స్లిమ్ ఫోను, ఇది కూడా మీకు సిట్టింగ్లో వచ్చేసరికి సో కొంచెం గ్యాప్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా అసలు టైం అయితే వచ్చేసింది. సో ఆన్ చేయాల్సిన టైము. సో ఆనింగ్ కోసం నేను ఏం చేస్తాను అంటే పవర్ బ్యాంక్ యూజ్ చేస్తా. ఓకే, కనెక్ట్ అయితే చేసా. సో చేసిన తర్వాత సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఫ్యాన్ ఆన్ చేద్దాం. సో ఫ్యాన్ ఆన్ చేసే ముందు టెంపరేచర్ చూద్దాం. సో రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది? సో రూమ్ టెంపరేచర్ 29.6, 30 వేసుకోండి. సో అలాగే ఈ టెంపరేచర్ మనకి 30 సెంటీగ్రేడ్ వరకు మనకి టెంపరేచర్ అయితే ఉంది, ఫ్యాన్ టెంపరేచరు. సో ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేసా, ఇదేంటి తిరుగుతున్నట్టు కూడా తెలియట్లేదు, అసలు వైబ్రేషన్ లేదు, అసలు మనకి సౌండ్ కూడా లేదు, అసలు సౌండే లేదు, అసలు తిరుగుతున్నట్టుగా కూడా మనకు అనిపించట్లేదు. తర్వాత ఇక్కడ లైట్స్ ఇది బటన్ ఇది బిలింక్ చూద్దాం. సో ఇది లైట్స్ అనమాట, RGB లైట్స్ అయితే మీకు ఇక్కడ షిఫ్ట్ అవ్వడం చూడొచ్చు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు వెనకాల మీకు బ్యాక్ సైడ్ అంటే మొబైల్కి బ్యాక్ సైడ్ ఇదైతే కనిపిస్తూ ఉంటుంది RGB లైటింగ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందాక చూసాం కదా టెంపరేచర్ 30 అయితే ఉంది. ఓయ్ పర్లేదు, కూల్ అవుతుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూశారు కదా టెంపరేచర్ అంటే, చూసారా టెంపరేచర్ అనేది ఇందాక 30 ఉంది. సో వెంటనే తగ్గడం పెరగడం మీరు ఇక్కడైతే గమనించవచ్చు. తగ్గుతుంది. సో టెంపరేచర్ ఇక్కడైతే 33 ఉంది. యాక్చువల్గా ఇటు సైడ్ అయితే 33 ఉంది, ఇక్కడ మాత్రం టెంపరేచర్ మీరు చూడొచ్చు. సో తగ్గడం అయితే మీరు గమనించవచ్చు. తగ్గుతుంది పెరుగుతుంది, ఒక స్టాండర్డ్గా అయితే ఉండట్లేదు. ఈ పైన ఈ కార్నర్లో అయితే మాత్రం బేభత్సంగా తగ్గుతుంది టెంపరేచర్ వచ్చేసరికి. సో నేను ఇంకా ఇలాంటి ఫ్యాన్లు ఏదో డమ్మీకి ఉంటాయేమో అనుకున్నాను కానీ సో పనితనం అయితే ఉంది వీటికి కూడా, పర్లేదు. మనకి ఐస్ గడ్డ పట్టుకున్న ఫీలింగ్ కూడా అయితే కలుగుతుంది, మంచులాగా పడుతుంది దీని మీద. సో కొంచెం చెమ్మ అయితే మీరు పట్టడం గమనించవచ్చు. మీకు కనిపిస్తుందా ఇక్కడ? సో మీకు కనిపిస్తుందా? కొంచెం చెమ్మలాగా అయితే పడుతుంది, ఇదిగోండి. సో కొంచెం చెమ్మలాగా అయితే పడడం గమనించవచ్చు. మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో టెంపరేచరు. 6, 5. సో 5 దాకా కూడా వచ్చేసింది టెంపరేచరు. సో 8. సో టెంపరేచర్ అనేది మనకి అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది అనమాట, తగ్గుతుంది. ఇదైతే మనం గమనించవచ్చు. సో ఇది మరి మొబైల్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అయితే చూడాలి. సో దీనికి కానీ మనం ఏం చేద్దాం, ఆపేద్దాం, వద్దు, పవర్ సేవ్ చేద్దాం. ఇది ఆపేసి పక్కన పెట్టి మొబైల్లో ముందు ఇప్పుడు ఒక గేమ్ ఆడి చూద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసరికి నా దగ్గర ఉన్న శాంసంగ్ గెలాక్సీ S21లో అయితే ఆడుతున్నాను. ఇదైతే మనకు బాగా తెలుస్తుంది అనమాట, ఎందుకంటే ఇది ఎక్సినోస్ ప్రాసెసర్ కాబట్టి
కొంచెం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హీట్ ఎంతవరకు అబ్జర్వ్ చేయగలుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఫింగర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. ఇవి బాగున్నాయి. ఫింగర్ స్లీవ్స్ అయితే చాలా చక్కగా అయితే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ 199 రూపీస్ అంటే సాక్స్లే లేవు అంత ప్రైజు. సో వీటి ప్రైస్ మాత్రం అంతంత అయితే ఉన్నాయి. ఇది మరి లైఫ్ ఎన్నాళ్ళు వస్తాయి చూడాలి. ఇది క్లాత్ మెటీరియల్ కాబట్టి సో ఎన్నాళ్ళు వస్తుంది అనేది గ్యారంటీ అయితే ఉండదు. కానీ చాలా స్మూత్ ఉంది అబ్బా, చాలా స్మూత్గా అయితే మూవ్ అయిపోతుంది. ఆగమన్నా ఆగట్లా. రే ఎక్కడ ఆగరా, ఆగట్లేదు అది. ఎక్కడ పెట్టాలరా సెంట్రీ గన్ తీసుకొచ్చి? ఎప్పటికప్పుడు లొకేషన్ చేంజ్ అయిపోతుంది. సరే ఇక్కడ పెడదాం, ఏదో దానికి ఉపయోగపడుతుంది. కానీ చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. అసలు ఫింగర్స్ ఎంత స్మూత్ ఉంటాయి అనుకోలేదు నేను. సెంట్రీ గన్ కాపాడింది. టైం లేదు రే, ఎవరో ఒకరిని ఇవ్వండిరా నాకు. అయ్యా ఎంత పని జరిగింది. సో అయితే మాత్రం చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది మనకి ఈ సీవ్స్ వేసుకున్న తర్వాత. కాకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఇక్కడంతా మనకి టైట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందేమో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో బాగానే ఉంది. ఇది పనితనం మాత్రం గుడ్ అని చెప్తుంది. ఇది కొంచెం అలవాటు పడాలి. అలాగే ఇక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే హీట్ ఎంతవరకు జనరేట్ అయిందో చూద్దాం. ఓకే, లైట్గా వామ్ అనిపిస్తుంది, మరీ అంత దారుణంగా లేకపోయినా. 36, 37. సో 36, 37 వరకు రీచ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో మన ఫ్యాన్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఫ్యాన్ చూడొచ్చు. మీకు ఆన్ చేసి పెట్టడం వల్ల వాటర్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో వాటర్ అయితే వచ్చేసింది. సో చెమ్మ బాగా పట్టేసి సో వాటర్ మీకు ఎక్కడైతే కనిపిస్తుందిగా. సో చూద్దాం కూలింగ్ ఎంత ఉంది. కూలింగ్ మాత్రం అంతే ఉంది, 8. అలాగే వేరే అవుతూనే ఉంది, అటు ఇటు మారుతుంది. కాకపోతే మీకు చెమ్మ అయితే మాత్రం గట్టిగా పట్టింది. తీసేద్దాం వాటర్. సో ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు మళ్ళీ మరో గేమ్ ఆడదాం. కాసేపు గేమ్స్ ఆడి చూద్దాం. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ చూద్దాం. ఇది 37 ఉంది కదా, ఇప్పుడు ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం. ఓకే, 34, 33. సో మీరు చూడొచ్చు 34, 33 దాకా వెళ్తుంది. సో 32. సో ఇది వచ్చేసరికి మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే చూపిస్తుంది. ఇక్కడ 35 అయితే ఉంది. సో అదే ఇక్కడ చూస్తే మనకి 33 అయితే ఉంది. సో 34. సో ఇదైతే మనకి ఒక చోట ఒక కండిషన్లో అయితే ఉండట్లేదు. దాని రీజన్ ఏంటంటే మనకి ఇందులో ప్రాసెసర్ ఎక్కడ ఉంటుంది అనేది మనం చూసుకొని దాని తగ్గట్టుగా సెట్ చేయాలి. ఇది అన్ని మొబైల్స్కి సెట్ అవుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఈ మొబైల్ శాంసంగ్. సో యాక్చువల్గా ఈ పాటికల్లా 40 వరకు టెంపరేచర్ అయితే రీచ్ అవ్వాలి. ఇంత ఉంచి మనం గేమ్స్ ఆడినప్పుడు. ఇంత చూసినప్పుడే 37 ఉంది కాబట్టి ఇంకా ఆడితే మనకి 40 వరకు రీచ్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు మనకి 34 వరకు ఉందంటే సో టెంపరేచర్ని కంట్రోల్కి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మీకు పెద్ద వ్యూస్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు, కానీ అంటే 4 to 5 సెంటిగ్రేడ్ వరకు మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అదే కనుక మీకు బాగా సెట్ అయ్యే మొబైల్ కనుక ఉంటే, అంటే మనకి కరెక్ట్గా ప్రాసెసర్ దగ్గర సెట్ అయ్యే మొబైల్ ఉంటే మాత్రం దీనికి పనితనం అయితే ఉంటుంది. ఇక ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ కూడా 1800 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే ఉంది. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఆ ప్రైస్ పెట్టి కొనాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గేమ్స్ ఆడే వాళ్ళంతా చిన్నపిల్లలు వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇంత అఫోర్డ్ చేయగలరా లేదనేది సో రియల్మీ కూడా ఆలోచించుకొని సో ప్రైస్ పెట్టుంటే బాగుంది అనిపించింది. కానీ పనితనం అయితే బాగుంది. సో మీకు ఇక్కడ సో కూలింగ్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. కాకపోతే అది స్టాండర్డ్గా అయితే ఉండట్లేదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టెంపరేచర్ని అయితే నోట్ చేస్తుంది. మీరు చూడొచ్చు కదా, ఇప్పుడు 28. సో ఒక స్టేబుల్గా అయితే మాత్రం కూలింగ్ నిలబడట్లేదు అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం పనితనం ఉంది, కానీ సో అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇది ఫ్రెండ్స్ రియల్మీ లాంచ్ చేసిన గేమ్ యాక్సరీస్. ఒకటి కూల్ బ్యాక్ క్లిప్, మరొకటిసరికి ఫింగర్ స్లీవ్స్. నాకైతే ఫింగర్ స్లీవ్స్ బాగా నచ్చినాయి. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనిపించింది, ఎందుకంటే ఇది క్లాతే కాబట్టి సో అంత ప్రైస్ అంటే కొంచెం ఆలోచిస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.